దమ్మున్నవాడు జగన్ అన్న గెలుస్తాడు. ఓకే 100% నా కుటుంబం కాదు దేశం మొత్తం కావాల్సింది జగన్ అన్న. ఓకే నా మీద భరోసా, నా అన్న మీద భరోసా. జరిగింది. నా కొడుకు సౌబతుకుల్లో కూడా జగన్ అన్న డబ్బులు పట్టాయి. సౌబతుకుల్లో కూడా ఫోన్ చేస్తే సంగతి అన్న నాకు ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి పెళ్లి లేదు, నీ ఇంటికి వచ్చితే నీ డోర్ డెలివరీ అన్నాడు. వచ్చి నా కొడుకు మంచి హాస్పిటల్లో ఉన్నాడు. అయితే మొన్న నేను ఏడ్చుకొని ముక్కోడి దేవతలు అందరూ పిలిచాను. నేనైతే ఫస్ట్ నుంచి యేసుప్రభుని నమ్మల. తర్వాత ఏసన్న రూపంలో వచ్చిన వాడే జగన్ అన్న. నా లెక్క అది. కానీ నా కొడుకు గురించి నేను ఎంతో ఏడ్చుకున్నా. అన్న ఉన్నాడు రా నీకెందుకు మనం పార్టీ గెలిచింది. ఆడు కూడా జై జగన్ అన్న అన్నాడు. బాగానే ఉన్నాడు. దేవుడి దేవుళ్ళు స్కూల్కి వెళ్తున్నాడు. రెండో తరగతి. అమ్మఒడి 2 సార్లు వచ్చినాయి. 3వసారి పని చేస్తున్నాడు. కాపాడు అన్న సపోర్ట్ చేశాడు. డబ్బులు కూడా పట్టాయి. నేను వెళ్ళి ఓటు కూడా మళ్ళీ రేపు కూడా గెలవాలా చేస్తా. అది జగన్ అన్న రెడ్డి గారు. ఏమండి కామెడీగా చెబుతాను. నేను నా తండ్రి కూడా మన తగాద అయింది. మా తమ్ముడు మా అమ్మ చనిపోయింది. నాకు కావాలరా అని మా తమ్ముడు కూడా ఆస్తి అడిగాడు. నా ఉన్న తర్వాత నా నాన్న తర్వాత నీకే కదరా ఇప్పుడే రాసేసుకో అవసరం అయితే అన్నావు. అన్నాయ్ వీళ్ళు రాసిస్తాను అన్నారు. అమ్మ అయితే చనిపోయింది. అమ్మ సంతకం కావాలంటాడుగా. అది రాజకీయం అనేది చిన్నప్పటి నుంచి వెన్ను తట్టి వెనకాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందే రాజకీయం అనుకుంటాం. కానీ చిన్నవాళ్ళకి మాకు తెలియదుగా మేడం. మేము ఇంత వయసులో ఇప్పుడు మాకు మామూలుగా కాంగ్రెసే తెలుసు, రాజశేఖర్ది. ఆ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి పరిపాలన మాకు తెలుసు. ఆ తర్వాత జగన్ అన్న వైఎస్ఆర్ పెట్టాడు. మంచి పథకాలు పెట్టాడు. అమ్మఒడి, మళ్ళీ స్త్రీల పింఛన్లు. భర్త లేకపోయినా సరే వాళ్ళకి అమ్మ తీసుకుంటున్నారు. ఉందా ఒకటే లేకపోయినా వస్తా అనుకున్న లెక్కలో. కానీ వాళ్ళు ఏమన్నారు, జగన్ ఇచ్చిన పుణ్యమే అది అన్నాడమ్మా. ఇప్పుడు నన్ను నా నాన్న కూడా మా తమ్ముడు కూడా చంపేస్తానంటాడు. వాటా నేను తీసేసుకుంటా. 4 వాటాలు నాకు. ఆ అమ్మ 4 వాటాలు పెట్టి వెళ్ళింది. చచ్చిపోతా. ఆ వాటాన్ని ఒక్కనే తింటా. అది సాధ్యం కాదుగా. ఓకే గెలుస్తాడని ఆ భరోసా. తట్టుకోగలడు. ఆ దమ్మ ఆయనకి యేసుప్రభు ఇచ్చిన దమ్ము ఉంది. 100% జగనేనమ్మా. ఎందుకనంటే ఒకటి కాదు చెప్పడానికి, చాలా చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకటన్నా అట్ట చెబుతాము. జగన్ గారే అన్నారు మన డైరెక్ట్ గా జగన్ గారే అంటున్నారు. మరి 10,000 మందికి సంక్షేమ పథకాలు అందితేనే కదమ్మా డైరెక్ట్ గా జగన్ అడుగుతున్నాడు. లేదంటే అట్టగా అనుకుంటే చంద్రబాబు అడగడే, అట్టగా లోకేష్ అడగడే, పవన్ కళ్యాణ్ అడగడే. జగన్ ఎందుకు అడుగుతున్నాడు? జగన్ చేస్తున్నాడు కాబట్టి అడుగుతున్నాడు. అంత ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడు అందరి ఇళ్లలో ప్రతి ఇంటికి జరిగింది. జరగకపోతే జగన్ ఆ మాట ఎందుకు అంటాడు? మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అంటున్నారు కదా. జరగకపోతే ఎలా చేస్తారు చెప్పండి? నాకు చాలా పథకాలు వచ్చినాయండి. నేనైతే అన్నిట్లో లబ్ధి పొందాను. నాకైతే ప్రాబ్లం లేదు. నేను పొందినట్టుగా వేల మంది పొందారు. మేనిఫెస్టో చూసాము. నెంబర్ 1 ఉన్నాయి. అది చాలు. మేనిఫెస్టో అందరే చూసాం. అట్ట కనుకుంటే చంద్రబాబుది ఏముంది? అట్ట కనుకుంటే ఏమంటే మనం అనుకుందాం, మనకు కావాల్సింది సామాజికంగా ప్రజలకు కావాల్సింది. ప్రజలకి రైతు భరోసా అందిందా? అప్పుడు అంతకుముందు మనోడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, రైతు భరోసా అది రుణమాఫీ చేస్తా అన్నారు. అది చేశారా? అదొకటి. మనకు వచ్చే లోపల చంద్రబాబు కిందే వద్దాం. మళ్ళీ ఇంకోటి వచ్చే లోపల చంద్రబాబు ఎక్కడ మనకి నీట్గా ఒక అమరావతి కానీ అమరావతి మొత్తం కబ్జా చేసినాడు. ఒక మంచిగా డెవలప్ స్కిల్స్ ఎక్కడా లేదు. డెవలప్ స్కిల్స్ లేకపోతే ఎట్టాక మరి? ఇప్పుడు డెవలప్ స్కిల్స్ అంటున్నారు. ఏది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని ఆర్బీకే కేంద్రాలు వచ్చినాయి, ఆ తర్వాత వచ్చే లోపల ఎన్ని పథకాలు వచ్చినాయి అన్నది మనం అందరం చూస్తూనే ఉంటున్నాం బయట. ఇప్పుడు ఇంతమంది ప్రజలకు వచ్చారు అంటే ఒక జగన్ ఉన్న అభిమానం అట్టండి. మీరేమో జగన్ గారు గెలుస్తారు, పథకాలు ఇచ్చారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను కూటమితో వస్తున్నా, ఈసారి కూటమే
గెలిచింది ఎలాగైనా టీడీపీ జెండా ఎగురుతుంటారు. అంత లేదమ్మా, అంత సినిమా లేదు అసలు ఎక్కడికాడ. ఒకటి మనం అనుకున్నాము అంత ముందు, వీళ్ళు ఆ మాట అంటే చాలా తప్పుడు నాకైతే. ఇప్పుడు మనం అనుకున్నాం అంతమంది జనం ఉన్నప్పుడు ఎన్ని కోటాలు వచ్చినా ఎన్ని జెండాలు ఉన్నా కాడ ధైర్యంగా చదువుతున్నాడు జగన్. ఎవడాది అందే, ఎవరిచ్చారు? ఇంకో మాట, నేను ఇందాక లైవ్ లో విన్న మాట ఏంటంటే, జగన్ డబ్బులు ఇస్తుంటే తీసుకోమంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే అవన్నీ మన సొమ్ము దొబ్బేసుకున్నది, మన సొమ్ము మనకిస్తున్నాడు, వద్దనకుండా తీసుకోమంటున్నాడు. జగన్ అన్న తర్వాత ఇంకెవడెత్తాడమ్మా? ఎవడెత్తున్నాడు? వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళేనా? అవన్నీ బోటగా మాటలు చెప్పుకోవాను. అంత సినిమా ఉందా ఆయనకి? సినిమాగాడు లేదు వాళ్ళకి. వాళ్ళది ఈ ఎన్నికలు రావటం అయిపోవటం, కొత్త ప్రభుత్వం రావటం, వాళ్ళది మొత్తం సినిమా క్లోజ్ అయిపోయింది. ఇంకా రాదు భవిష్యత్తులో, ఇంక టీడీపీ అన్నది రాదు. అంత సినిమా లేదమ్మా. అది అమ్మడి మురళీకృష్ణ గారు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడే పోటీ చేస్తారు, ఇక్కడే ఉంటారు. అది ఇంకా అమ్మ ఇప్పుడు వేల మందికి అమ్మటి మురళీకృష్ణ గారి దగ్గర కొన్ని వందల వేల మందికి మా ఉచిత సేవలు చేశారు. హెల్త్ సేవలు అని, స్పెట్స్, కళ్ళజోళ్ళు అని ఎన్నో వందల వేలుగా ఇచ్చినారు. మరి అట్లాంటి నమ్మకం ముందు వచ్చేసింది. అటువంటిప్పుడు ఎట్లా గెలకుండా ఉంటారు అనుకుంటారు? లేదమ్మా, అది మాత్రం ఇప్పుడు అట్ట కనుక్కుంటే ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అమ్మడి మురళీకృష్ణ గారినే కాదు కదా మార్చింది, చాలా మందిని మార్చారు. 175 మారినారు. మరి చెప్పండి మీరు దీనికి ఏమంటారు? మరి అది ఫైనల్ గా 100% పక్క, 100కి 1000% పక్క కన్ఫర్మ్. ఏమండి, మాది పొన్నూరు పక్కన ఒడ్డిమగల 2 కిలోమీటర్లు. నేను జగన్ ప్రభుత్వం వచ్చినాక మా అమ్మకి ఇళ్ల స్థలం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నాను. ఎవరికి మా ఊర్లో 50 మందికి ఇళ్ల స్థలాలు వచ్చింది. ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎవరికి ఇళ్ల స్థలాలు రాలా, మా జగన్ వచ్చినా 50 మంది ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అందరికీ అమ్మ ఒడి, ఏదో ఒకటి రైతు భరోసా, 18,000 నాడు నేడు ఏ ఒకటి పథకాలు పడుతున్నాయి. మరి ప్రతి ఇంటికి లబ్ధి పొందినప్పుడు జగన్ ఎవరికి వస్తారు చెప్పండి? అంతకుముందు 5 సంవత్సరాలు చేశారండి. ఎన్ని పథకాలు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇంటికో ఉద్యోగం నాడు ఎవరికి ఇచ్చాడు? ఈయన వచ్చిన వాలంటీర్ సంస్థ వచ్చింది, సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతి ఇంటికి ఎంత కొంత మేలు చేకూరుస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అది కాబట్టి జగన్ గారికి అందరూ ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం, వేస్తారు కూడా. సర్లేండి, అంత ముందు కూడా 5 సంవత్సరాల కింద కూడా అట్టా అని చెప్పాడు జగన్ గారు రాడని. జనం తీర్పు ఎట్లా ఉంది మనం అందరూ చూసాం. 151 వచ్చినాయి. ఈసారి కూడా 150 వస్తాయని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు పొన్నూరులో 5 సార్లు గెలిచారు తుడిపల్లి నరేంద్ర కుమార్, 5 సార్లు ఓడిపడి 20 రోజులు వచ్చిన రోసీ గారు గెలిచారు. అట్టాని మురళి గారు ఇక్కడ స్థానికుడు, మామిడిపల్లి పక్కన 5 కిలోమీటర్లు. ఇక్కడ స్థానికుడు కాబట్టి ఇక్కడ పత్యాలు ఉండే పనులు బాగా చేస్తున్నాడు, కష్టపడే మనిషిని. ఈసారి మేము కూడా అందరూ వేసి గెలుస్తారని మేము నమ్మకంగా అంటున్నాం. గెలుస్తారండి, కన్ఫర్మ్ గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు మామిడిపల్లి అవుతుంది. రాంబాబు తమ్ముడైనా ఇక్కడ మామిడిపల్లి అవుతున్నాయి. ఇక్కడ కళ్ళజోళ్ళు అయితే సేవా కార్యక్రమం ట్రస్ట్ ఉంది, సేవా కార్యక్రమాలు ఉన్నాయి. పనులు బాగా చేస్తారని నమ్ముతున్నాం కాబట్టి అందరూ వేస్తారని ఓట్లు అనుకుంటున్నాం. ఇంకా ఆయన వ్యక్తిగతంగా వదులుకోవాలండి, ఆ విషయం మనం ఏం చేస్తాం చెప్పండి? అది కరెక్ట్ కాదు. ఆయన 14 సంవత్సరాలు సీఎం చేసిన మనిషి ఇలా మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఆయన విజ్ఞతగా వదులుతున్నాం. అది ప్రజలు చెబుతారు, ఎవరు మంచి ఎవరు చెడ్డని ప్రజలు చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు. ప్రజా సంక్షేమ పథకాలు బాగా చేశాడు. ప్రజల్లో బాగా జగన్ అని బాగా నాటుకుపోయాడు. అంత సంక్షేమ పథకాలు చేశాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అన్ని పథకాలతో బాగా అభివృద్ధి చెందిన ఊర్లన్నీ అన్ని చేశాడు. ఇంకా పథకాలు అన్ని పథకాలు చాలా వేశాడు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఓటేయరు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకయ్యారు అదంతా అబద్ధం. వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్పలేదా? వాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్ ఆయన ఏదో అంటాడు, ఆయనకి ఏదో చెప్పాడు, ఆయనకి ఓటు వేసుకుందని అంటాడు. అదంతా వస్తుందే. పవన్ కళ్యాణ్ చెప్తే ఇక్కడ ఓటేసేవాడు ఎవరు లేడు. పవన్ కళ్యాణ్ అంతా వేస్ట్, అదంతా అబద్ధం ఆయన చెప్పేది అంతా. కంచుకోట రోసే గారు బద్దలు కొట్టాడుగా. కంచుకోటే కిలార్ రోసీ గారు బద్దలు కొట్టాడు. ఇది వైసీపీ కంచుకోట అయిపోయింది. చేస్తారు, ఎందుకు చేయరు?
ఉంది. ఉంది. ఓకే, ఎంత మెజారిటీ రావచ్చు? సుమారు 10,000 ఫైన్ రావచ్చు. 10,000 పైన. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్ నేను చంపుతాను ఉంచును అంటున్నాడు. ఇది ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ చంపుతాను అంటున్నాడు కదా. ఎందుకు చంపుతాడు ఆయన? ఎందుకు చంపుతాడు? అసలు మనిషిని చంపే హక్కు ఎవరికి ఉంది? ఎవరికైనా ఉందా? చట్టంలో కూడా లేదు, అది ఎక్కడా లేదు మనిషిని చంపే హక్కు. ఎందుకు అంటున్నాడు ఆయన? అందుకే ఆయన ఓడిపోతానే ఉంటాడు. లేదు లేదు, ఎన్డీఏ కూటమి గెలవదు, ఏం గెలవదు, వైసీపీ గెలిచింది. ఎవరిది? ఆ మేనిఫెస్టో అంతా అబద్ధం. ఎవరిది? చంద్రబాబు మేనిఫెస్టో అంతా అబద్ధం. 2014లో మేనిఫెస్టో ఇచ్చాడు, ఏం చేశాడు? ఏమి ఇచ్చాడు? 2014 మేనిఫెస్టో ఇచ్చాడు, ఒకటి అమలు చేయలేదుగా. ఒకసారి చేశాడు, మళ్ళీ చేస్తాడు. ఇంతకుముందు చేశాడుగా, మళ్ళీ ఇప్పుడు చేస్తాడు. ఏంది ఆయన చేసేది? ఏం చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నాడు కాబట్టి ఇక ఒకటో ఇటుగా అయింది. నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, పెన్షన్ స్టార్ట్ చేసిండ్రు, నా కన్ను ఆపరేషన్ చేయించిండ్రు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు, కన్ను బాగు చేయించిండ్రు. మా కుటుంబంలో నా భార్య కూడా చేతితో పథకం ఇచ్చారు 2 సార్లు. ఇప్పుడు మేము బాగానే ఉన్నాం. పని చేసింది. తీసుకోలే ఏం తీసుకోలే. అవునమ్మా, మంచిగా జరిగింది. శంకరయ్య ఆసుపత్రిలోనే చేశారు, మంచిగా చేసిండ్రు. మళ్ళీ మే 9వ తారీఖు రమ్మన్నారు. అయితే ఓట్లు వేసినాక మళ్ళీ అక్కడికి పోయి కన్ను చేయించుకోవాలనుకున్నా శుక్లం. ఎవడు చేయడు, వాడికి సిగ్గు లేదు. వాడు తెలంగాణలో ఉంటాడు, వాడు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం బీచ్ దగ్గర తారక రామారావు గారిది పార్క్ ఉన్నది. ఆ సముద్రంలో పడి వాళ్ళంతా సావాలా. వాళ్ళు ఎందుకు పనికిరాని రకాల వాళ్ళు. అది తప్పకుండా వాడు ఏం గెలవాడు, చేతగాని వాడు. మరి ఆడు అప్పులని కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలుస్తాడు, కానీ వాడు ఎట్లా గెలుస్తాడు? మరి ఎట్లా గెలుస్తాడు చెప్పు నువ్వే. వాడినే సావగొట్టాలి, అందరు కలిసి చంద్రబాబు నాయుడు గారినే సావగొట్టాల. హైకోర్టు ఏమన్నది? ఏపీ హైకోర్టు మీడియా గారితో అసలు మాట్లాడవద్దు అని చెప్పిండ్రు. మాట్లాడవద్దు అంటే వాడు ఏం చేసిండు? తెనాల్లో గీతాంజలిని కుటుంబాన్ని నాశనం చేసి సావగొట్టిందే ఆ మీడియా గాడు. వాళ్ళందరికీ ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పాత చెప్పులు తీసి దండలు గుచ్చి మెడలో వేసి ఊరోలు పెట్టి పోయేటట్టుగా తరిమి కొట్టాల అందరు కలిసి. అది మంచి పని చేయాలంటే ఆ పని చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాల. అది వాళ్ళు అస్సలు గెలవరు, అది తప్పది. మంచి మంచి పనులు చేసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ తిరిగి ఆయా గారే గెలవాల. మన కోరిక అంతా అదే ఉంది. అది వాడికి చెప్పు దెబ్బలు తింటున్నాడు. ముగ్గురు కలిసి బ్యానర్ కడతా అంటే ముగ్గురు కింద పడి చచ్చిపోయినరా లేదా? అప్పుడు మరి వాడు సచ్చినోడితోనే సమానం. వాడు ఇవాళ ఎట్లా అధికారంలోకి వస్తారు? వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారు? వాడు మోడీ గాడికి ఏమో తెలుగు పనికి రాదు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఇంగ్లీష్ పనికి రాదు. పవన్ కళ్యాణ్ గారు బ్యానర్ కట్టినప్పుడు ముగ్గురు కింద పడి చచ్చిండ్రు. మరి వాడు సచ్చినోడితోనే సమానం పవన్ కళ్యాణ్ గారు. మరి అంతవరకే. మరి అది జనాలందరినీ మంచిగా తయారు చేసిండే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాల. జగన్ గెలిస్తేనే బాగుంటుందమ్మా. ఆయన మంచి పనులు చేశాడు అన్ని. అది పెదపాలెం బాగా ఇల్లు కూడా ఇచ్చాడు, డబ్బు కూడా ఇచ్చాడు, బాగా చేశాడు. అంత మంచిగా జరిగితే ముగ్గురు కలిసిన ఏంటంటే గెలవలేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం గెలుస్తారమ్మా? మంచి చేస్తున్నాడుగా, కమ్మగా చేస్తున్నాడు. మరి ఆయనే నమ్ముకుంటారు. కానీ మరి అటు ముగ్గురు గెలిచిన వాళ్ళు అంటే వాళ్ళు ఏదన్నా ఇచ్చారా అసలుకి? నేను నాకు ఓటు పుట్టిన కాడి నుంచి ఈ నాన్న కానీ బాగా చేశారు. చంద్రబాబు కానీ ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఏం చేయలే. ఆ లయంలో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కాడి నుంచి బాగా చేశారు మాకు. కంపల్సరీ ఇచ్చేస్తాం. ఇక అవన్నీ మనకు తెలియదు కానీ వస్తాడు.
ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? జగన్ బాబు అమ్మా. జగన్ బాబు గెలవాలా? గెలవాలి గట్టిగా. అవసరమా రాష్ట్రానికి? రాష్ట్రానికి అవసరమా, పేదలకి మంచి వైద్య సేవలు, మరి చాలా పథకాలు పెట్టాడు కదా, అమ్మఒడి ఇవన్నీ. మరి అందుకనే మనకి పేదలకి జగన్ బాబు రావాలి. ఏంది మరి చంద్రబాబు వస్తేనేమో ధనిక వర్గం పెత్తందారి వ్యవస్థ, అది మన పేదల వ్యవస్థ. కాబట్టి జగన్ బాబు గట్టిగా వస్తే గానీ మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు. మరి ఆరోగ్యశ్రీ అంటే 25 లక్షలు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా పెట్టలా. మరి అలాంటి పథకాలు మహానుభావుడు పెట్టాడు. మరి ఆకలి బాధతో ఎవరు చచ్చిపోకూడదు, ఆరోగ్యం లేక ఎవరు ఇది అవ్వకూడదని మంచి మంచి హాస్పిటల్లో ఎన్ని చేశాడు. కాబట్టి జగన్ బాబు రావాలని రాష్ట్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. 80% కోరుకుంటున్నారమ్మా. ఇచ్చిన ఆయన మాట ఎవరు నమ్మరమ్మా. లోగడి చెప్పాడు, అబద్ధం మాటలు చెప్పి, డూప్లికేట్ మాటలు చెప్పి ఆయన మొన్న సీఎం ఒకసారి గెలిచాడు 14లో. ఇక ఆయనకి లైఫ్ లేదు. ఆయన మాటలు ఎవరు నమ్మరమ్మా. అది జగన్ బాబు మరి ఇద్దరు కాదు 5కి ఇస్తాను అంటాడు. ఒత్తిడి ఎక్కిందాకా మాటలే, అవన్నీ పనికొచ్చే మాటలు కాదు. జగన్ బాబు ఏమో చెప్పే చేస్తాను ఏంది అనేమో ఆయన చెబుతున్నాడు. ఆయన మాట నమ్మరు కానీ ఈయన మాట ఎవరు నమ్మరు. అది ఆయనంతా మోసపూరిత మాటలు, మోసపూరిత వ్యవహారం. ఆ మాటలు అనొచ్చమ్మా. ఒక 14 సంవత్సరాలు సీఎం చేసినవాడు ఆ మాటలు మాట్లాడవచ్చా? ఆయన మాటలు మాట్లాడితే అలాగా జనము ముందాగిన వాళ్ళు ఎట్లా మాట్లాడాలి? అది చాలా రాజ్యాంగానికి విరుద్ధమైన మాటలు. ఆ లెక్క ప్రకారం అయితే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఏంది గవర్నమెంట్ చట్టం అది. అమరమురయ్య గారు 80% గెలుస్తాడమ్మా. ఆయన ఎమ్మెల్యేగా నుంచోక ముందే మంచి మంచి కళ్ళజోళ్ళు అన్ని సేవ చేసిన మహానుభావుడు ఆయన. ఏంది అది అది మంచి పనులు చేశాడు అమ్మా. మురళి గారు ఫస్ట్ నైట్ అయినా 10 సంవత్సరాలు నరేంద్ర చూసి ఆయన భార్యకి అన్నం తిని లక్షలు దాచిపెట్టుకున్నాడు. కానీ ఆయనకి పొన్నూరుకి ఏం చేసింది లేదు. మరి మొన్న రోషి గారు వచ్చి కమ్మ రోడ్లు పగలు కొట్టి మంచి మంచి పథకాలు పెట్టి మంచి మంచి బిల్డింగ్లు కట్టి రైతు భరోసా, అంగన్వాడీ, స్కూళ్ళు అన్ని మెరుగుపరిచారు మరి తక్కువ టైంలోనే మళ్ళీ. కాబట్టి జనాన్ని జగన్ 80% కోరుకుంటున్నారమ్మా. అదే 80% గెలుస్తాడమ్మా.